తాటిపల్లి రవీందర్ గారు కూడా వేదికలు రావాలి. ఈరోజు దయచేసి అందరూ 2 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా ప్రమాణ స్వీకారం చాలామంది చేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకుని ఒకటే 5-10 నిమిషాలు సమయం ఇవ్వాలని మీరందరూ కూర్చోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. దయచేసి కిషోర్ గారు, సుధాకర్ గారు ఒక 5 నిమిషాలు కూర్చోండి ప్లీజ్. ఒకటే 5 నిమిషాలు, ఎక్కువద్దు. మన జిల్లా అధ్యక్షుగా నూతనంగా ఎంపికైన కళావతి గారు ఉపాధ్యక్షులు మొత్తం ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకో మౌతి రాదే, ఇంకో మౌతి అండి బాబు, ఇంకో మౌతి అండి. నేను వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలుగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఎన్నటికీ శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దురాలినై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా, వాసవివాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి మీ ఉపాధ్యక్షులు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలకు ఉంటానని, జిల్లా ఆర్యవైశ్య మహాసభ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని, ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని సభ్యుల సమక్షంలో, పెద్దల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్ అండి. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర నలుమూల నుంచి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుల వారు, అదేవిధంగా ప్రజా సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా యువజన సంఘం, రాష్ట్రంలో ఉండబడే ఆఫీస్ బేరర్స్ మొత్తం కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం మాకు సంతోషదాయకం. ఈరోజు వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సుమారు 13 విభాగాలకు సంబంధించి 250 మందితోటి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈరోజు వరంగల్ జిల్లాకు చరిత్ర ఉంది. అట్లాంటి చరిత్ర ఈరోజు వరంగల్ అంటేనే పోరాటాల గడ్డ. అట్లాంటి పోరాటాల గడ్డ మీద ఈరోజు మహిళా మనులకు ఈరోజు సుమారు 60 మందితోటి కమిటీ ఏర్పాటు చేయడం అంటే మామూలు అంశం కాదు కనుక వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ అనేక పోరాటాలలో, అనేక సమస్యలతో కానీ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున మహిళలు మొత్తం ఇక్కడ పాల్గొన్నారు. అదేవిధంగా యూత్, అదేవిధంగా సేవాదాలు కూడా అన్ని పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమాలు చేసిన చరిత్ర కూడా మనకుంది. అట్లాంటి చరిత్ర కలిగిన వాళ్ళు ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులు అందరూ ఐక్యంగా ఉండి ఈరోజు నన్ను యునానిమస్గా చేయడమే కాకుండా రాష్ట్ర నాయకత్వం పూర్తి సహాయశాఖలు అందించి ఈరోజు జిల్లాలో ఉండబడే నాయకత్వం కూడా పూర్తి సహాయశాఖలు అందించి ఈరోజు విభాగాన్ని చేయడం, ఈరోజు 250 మందితోటి మనం కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో కూడా ఈరోజు జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో ఉండబడే నాయకత్వం కూడా తప్పకుండా మాకు పూర్తి సహాయశాఖలు అందిస్తూ ఉన్నది. అదేవిధంగా అందించాలని చెప్పి కూడా కోరుతూ రేపు రాబో కాలంలో వరంగల్ జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చేందుకు కృషి చేసేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సభ్యత్వ రీత్యా చూసుకున్నా, కమిటీల రీత్యా చూసుకున్నా, కమిటీల ఫంక్షనింగ్ రీత్యా చూసుకున్నా, అన్ని విభాగాల పనిచేసే రీత్యా చూసుకున్నా కూడా మేము తప్పకుండా పనిచేస్తామని చెప్పడం కూడా రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్థాయిలో
మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకత్వానికి కింద కార్యవర్షులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.